చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పుడు? ఎందుకు అంటే కేసీఆర్ గారి కూతురే స్వయానా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని, అలాగే ఈ మధ్య మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. నా మాట కేసీఆర్ మాట కాదా అన్నారు కదా, మీరే ఒక క్లారిటీ ఇవ్వండి. నేను బతుకున్నంత కాలం అది చూడం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనమాట మనం చూడం. ఇది పక్కా రాసి పెట్టుకోండి, సింపుల్. ఎందుకు అనంటే ఇది కొత్తగా రాలేదు, చాలా కాలం నుంచి పుట్టింది ఇది. మీరు ఇది వాళ్ళు ఏదో ఇద్దరు పేర్లు తీసుకుంటున్నారు కానీ దీనికంటే ముందు చాలా రోత పత్రికలు చాలా రాసినాయి, ఇంత మించిన రాతల్ని. అయిపోయింది తెల్లారి మరునాడని కూడా రాసినాయి. అసలు ఇప్పటి వరకు మేము 25 సంవత్సరాలు మా పార్టీ పుట్టి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మేము బీజేపీతో ఇప్పుడు కలవలేదు. ఇవాళ మేము విమర్శ చేస్తున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, మేము ఇంత విమర్శ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టాం, కానీ బీజేపీతో పొత్తు కూడా మేము పోలేదు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు బీఆర్ఎస్ గురించి. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఇక్కడ ఈ 20 నెలల కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని కూడా చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా మా మీద దాడి చేస్తున్నారు కదా. 2 జాతీయ పార్టీలు, ఢిల్లీ సింహాసనం కొరకు కొట్లాడుతున్న పార్టీలు 2 కలిసి ఇక్కడ మా మీద దాడి చేస్తున్నాయి. వాస్తవానికి ఏం చేయాలి? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అరవీర భయంకరమైన దాడి చేయాలి, కానీ ముఖ్యమంత్రి మీద ఈగ వాళ్ళనిస్తలేదు బీజేపీ పార్టీ. అసలు కొంతమంది ఎంపీలు అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా రియాక్ట్ కానంత ఎక్కువగా అవుతున్నారు రేవంత్ మీద ఏదైనా విమర్శలు చేస్తే. బండి సంజయ్ లాంటి వాడు అయితే బాధపడి కన్నీళ్ళు గార్చే పరిస్థితి పోతున్నాడు. అట్లంటారా ముఖ్యమంత్రిని అని చెప్పి. ఎంత ఆశ్చర్యం అంటే ఈ 2 కలిసి కూడబలుకొని బీఆర్ఎస్ని లేవకుండా చేయాలి. బీఆర్ఎస్ టెక్నికల్గా ఓడిపోయినా మొన్న ఎన్నికల్లో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ఏ బలమైన పార్టీ, మళ్ళీ కేసీఆరే తిరిగి వస్తాడు కాబట్టి కేసీఆర్ను రాకుండా చేయాలి అనే దురుద్దేశంతో ఇద్దరు కలిసి నాటకాలు. వీడేం కాంగ్రెస్లో కలుస్తుందని వీడంటాడు, బీజేపీలో కలుస్తుందని వాడంటాడు. ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు. కాబట్టి బీఆర్ఎస్ ఇట్లనే ఉంటుంది, ఇట్లాంటి రాతలు వస్తాయి పోతాయి. ఈ 2 పార్టీల పని కూడా పడుతుంది బీఆర్ఎస్. సార్, మీకు కేసీఆర్ గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్సీ కవిత గారికి మీకు కూడా ఎంతో అనుబంధం ఉంది, మేమందరం కూడా చూసాం. అలాంటిది ఆమె ఈ మధ్య మీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. డాష్ నాయకుడు, ఎందుకంటే నేను మళ్ళీ ఆ పదాన్ని కూడా వాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంత తీవ్రంగా ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా మనం గెలుచుకోలేకపోవడానికి కారణం ఆయనే అని కూడా అన్నారు. ఎక్కడొచ్చింది మీ మధ్య ఈ గ్యాప్ అనేది? అంటే స్వరూప గారు సరే ఆ మాటలు మాట్లాడే ముందు కొంచెం కూలి ఆలోచిస్తే మాట్లాడలేకపోయేది. ఎందుకు ఫస్ట్ స్టేషన్లో మాట్లాడింది, ఎందుకు మాట్లాడిందో కానీ పాపం దాంట్లోనే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో గెలవకపోవడము, ఇంకో జిల్లాలో ఎక్కడ తను ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి. ఎందుకో పాపం ఏ తొందరపాట్లోనో ఎందుకు మాట్లాడిందో తెలియదు. కాబట్టి నేను కూడా దానికి సరైన పద్ధతుల్లో గౌరవంగానే చెప్పాల్సిన సమాధానం చెప్పిన. దాని మీద నాకు పెద్ద చర్చ కొనసాగడం ఇష్టం లేదు. ఎందుకంటే బహుశా సడన్గా ఎందుకు వచ్చిందో సడన్గా వాళ్ళు ప్రశ్న అడగడం వల్ల వచ్చిందో ఆన్సర్ ఎందుకో, కానీ పాపం మాట్లాడుకోవడం పద్ధతిలో మాట్లాడింది. బహుశా తర్వాత నేను ఆన్సర్ చేసిన తర్వాత తను కూలినది మాట్లాడలేదు అంటే సరిపోయిందని నేను అనుకుంటున్నా. పెద్ద మళ్ళీ దాని ఇంక వేరే చర్చ అక్కర్లేదని నేను భావిస్తున్నాను. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అన్నారు. ఆవిడ ఎవరినన్నారు? ఆయన చుట్టూ ఎక్కువగా ఉంటుంది, మీరు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. పైగా నా మీద ఇదంతా కూడా విమర్శలు ఆరోపణలు వస్తున్నాయంటే కూడా బీఆర్ఎస్ ఒక గట్టి నాయకుడు, సీనియర్ నాయకుడు ఇదంతా చేయిస్తున్నారని కూడా కవిత అన్నారు. నేను ఏమంటున్నాను స్వరూప గారు, పెద్దగా నాకు చర్చ చేయడానికి ఆసక్తి లేదు అంటున్నాను వారి గురించి. ఎందుకంటే అన్నప్పుడు తనే చెప్పాలి. తను దేని దయ్యంగా భావిస్తుందో దేని దేవుడిగా భావిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే కొంతమంది ప్రపంచంలో కొంతమంది దయ్యాలుగా భావించిన వాటిని కొంతమంది దేవులుగా భావిస్తారు. ఉదాహరణకి ద్రావిడులు దేవుడిగా భావించే వాళ్ళని ఆరియన్స్ దయ్యంగా భావిస్తారు, ఆరియన్స్ దయ్యంగా భావించే వాళ్ళని వాళ్ళు దేవుడిగా భావిస్తారు. కాబట్టి ఎవరు దేన్ని ఎట్లా భావిస్తారో తెలియదు. కాబట్టి ఇది వారిని అడిగితే మంచిది. మీ పార్టీలోనే ఉన్నారా కల్వకుంట్ల కవిత గారు? టెక్నికల్గానైతే మా పార్టీలో ఉన్నారు. టెక్నికల్గా కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో ఆవిడ అనుబంధం ఎలా కొనసాగుతోంది? రొటీన్గానే ఉంటుంది. హైదరాబాద్లో ఉండి కూడా రాఖీ కట్టడానికి చెల్లికి సమయం ఇవ్వలేదు, నాట్ అవైలబుల్ అన్నారు కేటీఆర్ గారు. అనొచ్చు, క్లియర్ కాబట్టి అనొచ్చు. లేరు కాబట్టి సహజం కదా. చాలా మంది చెల్లెళ్లతో ఆయన ఆ రోజు రాఖీ కట్టించుకున్నారు. ఆ రోజు కాదు, ముందు రోజు అది ముందు రోజు కట్టించుకొని బయటకు వెళ్తున్నాను అని చెప్పినట్టున్నారు. పెద్ద ఇష్యూ కాదు అది.
అంతేనంటారా? ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదు, అందుబాటులో లేనప్పుడు కట్టారు. రామ అందుబాటులో లేదు లాస్ట్ ఇయర్ కట్టడానికి, ఈ సంవత్సరం ఆయన అందుబాటులో లేడు. దానికి ఏముంది పెద్ద చర్చ? సార్, బీఆర్ఎస్ పార్టీనే కాదు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అనేది కూడా జనం చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. నిజంగా కల్వకుంట్ల కవిత గారికి కేసీఆర్కి మధ్య గ్యాప్ అనేది లేదా? వాళ్ళ కుటుంబం అంతా బాగుందంటారా? సహజంగానే ఉంటే పెద్ద ఏముంది దాంట్లో ఇష్యూ? పెద్ద ఇష్యూనే కాదు. ప్రతి ఇంట్లో కూడా తాత్కాలికంగా ఎప్పుడైనా ఒక చిన్న అవగాహన లోపం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఉంటే ఏముంటుంది దాంట్లో? అల్టిమేట్గా కుటుంబం అది పెద్ద ఇష్యూనే కాదని నేనంట. వస్తే పోతాయి, ప్రతి ఇంట్లో కూడా వస్తాయి, చాలా ఇంట్లో కూడా వస్తాయి పోతాయి, సహజమైన విషయాలు. కాబట్టి అది పెద్ద డిబేటబుల్ పాయింట్ కాదు అనేది నా ఉద్దేశం. కల్వకుంట్ల కవిత గారు వేరు కుంపటి పెట్టారా? ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు అంటున్నారు, ఆ తర్వాత ఈ మధ్య నిరాహార దీక్ష అన్నారు. అన్నీ కూడా ఏకపక్షంగా ఆమెంతటా ఆవిడ నిర్ణయాలు తీసుకొని తెలంగాణ జాగృతి పేరుతోనే చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఆమె నడుస్తున్నట్టుగా కనిపించట్లేదు. యాక్చువల్గా నేను పార్టీగా కాదు, నేను ఎప్పుడో పెట్టుకున్నా నా సాంస్కృతిక సంస్థ, దాంతో చేసుకుంటున్నా అని చెప్పినారు. ఇవ్వాలనే కాదు, మీకు ఇంకోటి కూడా చెప్తారు స్వరూప్ గారు. ఆమె గతంలో కూడా సొంత కార్యక్రమాలు చాలా చేసుకుంది, దాన్ని కొనసాగిస్తుంది. పెద్ద దానికన్నా పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్పండి సార్, కేసీఆర్ గారి రాజకీయ వారసులు ఎవరు? కేటీఆర్ గారా లేదంటే కల్వకుంట్ల కవిత గారా? ప్రస్తుతానికి పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సింపుల్. చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఒక్కటై చేస్తున్న ప్రాజెక్టు కాబట్టే బనకచర్లను మీరు తప్పుపడుతున్నారా? పదే పదే దీన్ని కుట్రగా ఎందుకు అభివర్ణిస్తున్నారు? ఉంది శాతం అమ్మ, చంద్రబాబు నాయుడు గారు అది చేయాలనే దాంట్లో ఉన్నారు, దానికి ఆయన సహకరిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించాలి. దాన్ని వ్యతిరేకించాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన స్టెప్, గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడ చేయాలి? అపెక్స్ కమిటీ అనేది ఒకటి ఉంది మనకు, పార్లమెంట్ ఇచ్చింది రీఆర్గనైజేషన్ సందర్భంగా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు ఈ మూడు రాష్ట్రాల మధ్యన, ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీళ్ళకు సంబంధించి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి అధ్యక్షతన వీళ్ళిద్దరు సభ్యులుగా, వీళ్ళ ముగ్గురు సభ్యులుగా ఒక కమిటీ, అపెక్స్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది ఆ రోజు. ఆ అపెక్స్ కమిటీ సమావేశంలో ఎవరు ఒక అభ్యంతరం చెప్పినా అది ఆగిపోవాలి అక్కడే. ఇది మనకున్న రాజ్యాంగపరమైన హక్కు, అవకాశం. ఈయన దాన్ని డిమాండ్ చేయాలి. బనకచర్ల ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాగితం మీద పెట్టి పంపిండో, ఇమ్మీడియట్గా తెలంగాణ ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే వెంటనే అపెక్స్ కమిటీని పిలవండి అని చెప్పి కేంద్ర మంత్రికి ఉత్తరం రాయాలి, ఈయన డిమాండ్ చేయాలి. అపెక్స్ కమిటీలో మొత్తం తీసుకుపోయి ఇచ్చి 968 టీఎంసీల నీళ్ళు మేము వాడేసినాం, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంత, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంత, కాబట్టి అక్కడ చుక్క నీళ్ళు లేవు, పై రాష్ట్రాలు కూడా ఎవరి వాట వాళ్ళు వాడుకున్నారు, ఆంధ్రప్రదేశ్ తన వాటాను ఇప్పటికే వాడేసుకుంది, కాబట్టి అవకాశం లేదు, దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఆ పని చేయలేదు. ఉత్తర రామాలు చేస్తున్నాడు, ఇతర అవతల మాట్లాడుతున్నాడు, ఏదో మీడియాలో రాసుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు తప్ప అసలు విషయానికి రావడం లేదు ఆయన. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది, అందులో వేరే సందేహమే లేదు. నువ్వు కొట్టాల్సిన వేదిక మీద కొట్లాడకుండా, చెప్పాల్సిన చోట చెప్పకుండా నువ్వు ఎక్కడెక్కడ అవుతాను మాట్లాడిస్తే ఎట్లా అవుతుంది? ఎక్కడనైతే విధాన నిర్ణయం తీసుకోగలిగిన పవర్ ఉందో, అధికారం ఉందో, అక్కడే కదా మనం మాట్లాడాలి. అక్కడ తీసుకోవట్లేదు విషయం. అది మనందరి అనుమానాలకు అది తావిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.